ప్రస్తుతం లైవ్ లో 9వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్ లో ఎవరైతే హౌస్ మేట్స్ యొక్క బొమ్మలకు ఫొటోస్ ఉంటాయి, ఎవరైతే ముందుగా పరిగెత్తుకెళ్లి సేఫ్ జోన్ లో ఉంటారో వాళ్ళు సేఫ్ అయినట్టు, చివరిగా ఎవరు కంటెస్టెంట్ యొక్క బొమ్మకి ఫోటో కుండిపోతే వాళ్ళు నామినేషన్స్ ని డిఫెన్స్ చేసుకోవాలి అంటూ నామినేషన్ లో ఉన్నట్టు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇందులో భాగంగానే సుమన్ శెట్టి పాపం పరిగెత్తలేకపోవడంతో సుమన్ శెట్టి బొమ్మ అయితే గనక తనుజ దగ్గర ఉండిపోయింది. అయితే తనుజ అలాగే సుమన్ శెట్టి వీళ్ళిద్దరూ ముందే మాట్లాడుకున్నారు. సుమన్ శెట్టి బొమ్మేమో తనుజ తెచ్చేలాగా, తనుజ బొమ్మేమో సుమన్ శెట్టి తెచ్చేలాగా. అయితే సుమన్ శెట్టి కొంచెం పరిగెత్తకపోవడంతో సుమన్ శెట్టి తనుజాని నామినేషన్ చేసి రీజన్ చెప్పాలి. అయితే సుమన్ శెట్టి చెల్లి నిన్ను నామినేషన్ చేయడానికి నా దగ్గర ఎలాంటి రీజన్ లేదు, ఎందుకంటే నువ్వు హౌస్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ వి, అలాంటిది నేను ఎలా నామినేషన్ చేయగలను అంటూ సుమన్ శెట్టి తనుజాకి చెప్తే, అన్నా పర్వాలేదు నువ్వు నన్ను నామినేషన్ చేయి, లాస్ట్ వీక్ కూడా నన్ను వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తిట్టారు, ఏదో ఒక పాయింట్ తో నన్ను నామినేషన్ చేయొచ్చు పర్లేదు అంటే వెంటనే సుమను లేదు లేదు నేను చెయ్యలేను, నాకు నేనే నామినేషన్ చేసుకుంటాను అంటే ఈలోగా బిగ్ బాస్ కలగ చేసుకొని వాళ్ళిద్దరూ ఎక్కడా కూడా ఒకరికొకరు ఇది చేస్తున్నారని సంజనాకి ఇచ్చారు. సంజన నిర్ణయం ప్రకారమే ఎవరు నామినేషన్ లో ఉంటారంటూ చెప్పాలి అంటే సంజన ఏకంగా సుమన్ శెట్టి పేరు చెప్పి నామినేషన్ లోకి తీసుకొచ్చింది. సుమన్ శెట్టి చాలా ఏడుస్తూ ఉంటుంటే పాపం తనుజ తన చీర కొంగుతో తుడుస్తూ ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావన్నా, నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు, మనం ఏమైనా సరే ఆట కోసమే కదా ఆడుతున్నాం, నువ్వేమి మనసులో పెట్టుకోద్దు అంటూ తనుజ గొప్ప మనసుని చాటుకుందనే చెప్పాలి మొత్తానికి సుమన్ శెట్టిపై. మరి మీరేమంటారనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.